ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. విశేషమైన కృప నా దేవుడు ఈ దినమంతయు మీకు ప్రసాదించునుగాక. ప్రియులారా, లోకంలో మనం ఎన్నో సంపాదించుకుంటూ ఉంటాము, ఎంతో సంపాదించుకుంటూ ఉంటాము. ఆశించినవి, మనసుకు తోచినవి, కంటికి కనబడినవి ఎన్నో సంపాదించి కూడగట్టి మూటగట్టి మిగిల్చి వెళ్ళడానికే ప్రయాసపడుతూ ఉంటాము. కానీ మనం సంపాదించుకోవలసిన శ్రేష్టమైనవి ఏంటి అని యోచించి వాటి కొరకు ప్రయాసపడే వ్యక్తులు కొంతమందే కనిపిస్తారు. అలాంటి వాళ్ళు ఈ శ్రేష్టమైన వాటిని సంపాదించి ఘనతకు ఎక్కిన అనుభవాల్ని ఎన్నో మనం చూస్తూ ఉంటాం. అలాగైతే మనం ఏం సంపాదించుకోవాలి అనేది దేవుని వాక్యంలో మనం చదివినప్పుడు ఓ చక్కటి అనుభవం మనకు కలుగుతుంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది: వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. ప్రియులారా, చూడండి, ఈ లోకంలో ఘనమైనవి ఏమైనా ఉన్నాయి అంటే లోకానుసారంగా ఆలోచించినప్పుడు వెండి, బంగారములు, అపరంజి, ముత్యము ఇలాంటివి మనకు కనిపిస్తాయి. కానీ వీటికంటే కూడా మేలైనది, శ్రేష్టమైనవి ఏమైనా ఉన్నాయా అనంటే వాక్యం స్పష్టంగా చెప్తున్న మాట జ్ఞానం సంపాదించుకున్నట మేలు అనేది మరి ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాము. ప్రియులారా, ఈ జ్ఞానము అనేది రెండు విధాలుగా మనకు కనిపిస్తుంది. ఒకటి లోక జ్ఞానము, రెండవది దైవజ్ఞానం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అని కూడా వాక్యం స్పష్టం చేస్తుంది. ఒకవేళ ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని మనం ఎంత సంపాదించుకున్నప్పటికీ ఈ లోక సంబంధమైన జ్ఞానము చేత దైవత్వాన్ని మనం పొందుకోలేమండి, లేదా ఆ దైవ రాజ్యములోనికి మనం ప్రవేశించలేము. అంతేకాదు, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము అన్నప్పుడు అది దేవునికి ఇంపైనది కాదు అనేది కూడా మనం గమనించాలి. గనుక ఈ దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలట. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు దేవుడు మంచి స్వతంత్రతనిచ్చాడు. మనం దేనినైనా యోచించి వివేచించి మనం వాటిని కూర్చుకోవచ్చు. ఆ సంపాదించుకునే ఆ స్వతంత్రతను ప్రభు మనకిచ్చాడు అన్నప్పుడు ఈ స్వతంత్రతను ఉపయోగించుకొని మనం ఏమి సంపాదించుకోవాలి? దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ దైవ జ్ఞానం కనుక మనకు లేకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేము. దేవునితో అత్యున్నతమైన ఆ సహవాస సంబంధానికి మనము సాగి ముందుకు వెళ్ళలేమండి. ప్రసంగి గ్రంథకర్త ఓ చక్కటి ముత్యం లాంటి మాట ఆయన పలికాడు. ఆ మాటలు కూడా మనం ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 18వ వాక్యంలో మనం చదువుతామండి. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఈ మాట చూశారండి. యుద్ధాయుధముల కంటే అంటే యుద్ధానికి వెళ్ళే వ్యక్తికి ఆయుధాలు కావాలండి. ఆయుధాలు లేకుండా యుద్ధరంగంలో నిలిచి వ్యర్థం కదండి. శత్రువుని మట్టి కరిపించాలి, శత్రువుని జయించాలి అనుకుంటే ఆయుధాలు కావాలి. అయితే ఈ గ్రంథకర్త అంటాడు, ఆయుధాలు కంటే కూడా జ్ఞానం శ్రేష్టమైనది. నిజమే కదండి. ఇప్పుడు ఎన్ని ఆయుధాలు ఉన్నప్పటికీ
దానిని ఎలా ఉపయోగించుకోవలెనో, ఎప్పుడు ఎలా వాటిని వాడుకోవాలో అనే జ్ఞానం లేకపోతే ఎన్ని ఆయుధాలు ఉండి ప్రయోజనం ఏంటి? జ్ఞానం కలిగిన వానికి సమయ సందర్భాలలో సమయోచితంగా గడ్డి పరకు కూడా ఒక ఆయుధంలాగా వాడుకుంటాడండి తన జ్ఞానం చేత. జ్ఞానం లేని వ్యక్తికి ఎంత శక్తి కలిగిన ఆయుధాలు చేతికిచ్చినా దానిని వాడుకోలేడండి, ఉపయోగించుకోలేడండి. అందుచేత ఆయుధాలు కంటే కూడా దైవ జ్ఞానమే మిన్న, దైవ జ్ఞానమే శ్రేష్టమైనది. గనుక ఆ జ్ఞానాన్ని మనం అపేక్షించాలి, సంపాదించుకోవాలి. అయితే ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ జ్ఞానం కూడా దేనిని గూర్చిన జ్ఞానమై ఉండాలి. మొదటిగా మన పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 29వ వాక్యంలో మనం గమనించినప్పుడు, వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. అంటే కడవరి స్థితిని యోచించగలిగిన దైవ జ్ఞానం మనకు కావాలండి. ఏదో తింటున్నాము, తిరుగుతున్నాము, సుఖంగా ఉంది, బ్రతుకు ఫలభరితంగా ఉంటుంది, అందుచేత ఇలాగే జీవితం సాగిపోతుంది అని మురిసిపోవడం కాదండి. మన కడవరి స్థితిని యోచించగలిగిన జ్ఞానం. ప్రతి వ్యక్తికి ఒక కడవరి కాలం ఉంది, ఒక కడవరి దినం ఉంది, ఒక చివరి దినం ఉంది. దేవుడు తప్ప ఏ నరుడు కూడా అంతము లేని వ్యక్తి ఎవరు కూడా లేడండి. ప్రతి వ్యక్తికి అంతం ఉంది. దేవునికి ఒక్కనికే ఆదియు అంతము లేనివాడాయన. మనకు అంతం ఉంది. అయితే ఈ అంతమును గూర్చిన జ్ఞానం మనకు కావాలండి. ఈ రోజున లోకంలో ఈ జ్ఞానం అనేకులకు కొదువై కరువైపోయింది. ఈరోజు నేను ఎంత సంపాదించుకున్నాను, ఈరోజు నేను ఎంత కూడగట్టాను, నేను రాబోయే తరానికి ఎంత మిగలబెట్టాను, నేను ఇంత గొప్పవాణ్ణి, ఇంత ఘనమైన వ్యక్తిని అని మురిసిపోయే వ్యక్తులు కనిపిస్తున్నారు. కానీ నా అంతమేంటి? పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చాలాసార్లు తలపోసుకుంటుంటాము. ఆయన కొట్లన్నీ వెడల్పు చేసుకొని, ఆస్తిని కూర్చుకొని, ఉదారంగ వస్త్రాలు వేసుకొని ఆయన తన ప్రాణంతో చెప్పుకున్నాడట, తిను, తాగు, సుఖించు, తరతరాలకి నేను మీకు సంపాదించి పెట్టాను అని తన ప్రాణ ఆత్మ శరీరములకు ఆయన చెప్పుకున్నాడట. వాక్యంలో మనం చదివినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభు అంటాడు, వెర్రివాడా, నీ ముగింపు ఏంటో గుర్తించకుండా కొట్లు వెడల్పు చేసుకున్నాను, తరాలకి దాచిపెట్టాను, సుఖపడమని శరీరంతో చెప్పడం ఏంటి? ఈరోజు నువ్వు సంతృప్తిగా బ్రతుకుతున్నావు, దేవునికి స్తోత్రం. ఈరోజు ఆరోగ్యవంతుడవై ఉన్నావు, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఒక అంతం ఉంది కదా, ఆ అంతం పరిస్థితి ఏంటి? మన కడవరి స్థితి ఏంటి? ఎలా ఈ లోకాన్ని మనం విడవవలసి వస్తుంది? ఎలా మనము ఈ లోకాన్ని విడిచి దైవ రాజ్యంలోనికి మనం ప్రవేశించాలన్న ఆ దైవ జ్ఞానం లేకపోతే ఎలా జ్ఞానం కలిగిన వాళ్ళం అవుతామండి? చాలామంది ఇలాంటి మాటలు విన్నప్పుడు ఏమంటారంటే, ఏమండి రేపు ఎప్పుడో వచ్చే దాని గురించి ఇప్పుడు ఆలోచించడం ఏంటండి? చాలా అవివేకమైన మాట అండి. ఒక వ్యక్తికి ముందు చూపు లేకపోతే, ఒక వ్యక్తికి రాబో దినములను కూర్చున్న అవగాహన లేకపోతే అతడు దేనిలో కూడా రాణించలేడండి. నెల జీతం వచ్చినప్పుడు ముందు చూపుతో ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతాము. నెల జీతం చేతికి వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకొని రాబోయే రోజుల్లో ఏం అవసరం వస్తుందో అని 4 రూపాయలు దాచిపెడతాం కదా. మరి అలాగైతే మన ప్రాణ ఆత్మ శరీరములను మనం ఎంత జాగ్రత్తగా పదిలిపరుచుకొని రాబో దినములను గూర్చిన ఆ జ్ఞానాన్ని కలిగిన వారమై మనం ఉండాలండి. కానీ ఈ రోజున లోకం పరిస్థితి ఎలా ఉందంటే, తమ కడవరి స్థితిని యోచించట్లేదు. అది పాపమా, పుణ్యమా, ఇరుక, విశాలత ఏది గమనించట్లేదు. తాను కోరుకొనినది అతడు పొందుకోవాలి, తాను చేరుకొనవలసినది అతడు చేరుకోవాలి, తన ఆశను తీర్చుకోవాలి, అంతేనండి. అందుకే నా ప్రేమని సహోదరులారా, దేవుని వాక్యం ఇలా ప్రశ్న వేస్తుంది. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని
తుదకు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరో ఆలోచించి ఆ కడవరి స్థితిని గూర్చిన జ్ఞానం, అంతమును గూర్చిన ఆ జ్ఞానం మనకు ఉండాలండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 78వ వాక్యంలో మనం గమనించినప్పుడు, తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు. రక్షణ జ్ఞానము, ప్రియమైన వారలారా గమనించండి, ఈ రక్షణ జ్ఞానము అనేది చాలా పవిత్రమైనదండి. ఎందుకంటే ఈ రక్షణను మనకు కలిగించడానికే రక్షకుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ నామమందు తప్ప మరి ఏ నామమందు రక్షణ లేదు అని వాక్యం స్పష్టంగా మనకు చెప్తుంది. ఏ కార్యాలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినప్పటికీ కూడా యేసు నామమందు మాత్రమే, యేసయ్యలో మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది. ఎందుకంటే మనందరి పాప పరిహారార్థమై యేసుక్రీస్తు సిలువలో ఆయన మరణమయ్యాడు, చనిపోయాడు, పాప విమోచన కలుగు చేశాడు. మన భారాన్ని యేసయ్య సిలువలో మోసాడు. మన క్రయధనమును, పాప క్రయధనమును ఆయన చెల్లించాడు. ఆయన మన పాపముల నిమిత్తమే మరణించాడు. మన పాప క్రయధనమును ఆయన చెల్లించాడు. మన కొరకై కురిపిగా మార్చబడిపోయాడు. మన కొరకై మరణించి పునరుత్థానుడై ఆయన మరలా లేచాడు. గనుక ఆయన మూలముగా మాత్రమే మనకు రక్షణ. కానీ ఈ రోజున అనేకులు ఆ రక్షణను కలిగి ఉండాలని ఎన్నో అల్పమైన, అనవసరమైన కార్యక్రమాల్లో తనమునకలై తిరుగుతున్నారండి. ఆ రక్షణ జ్ఞానం మనకు కలిగినప్పుడు మనల్ని రక్షించగలిగిన దేవుడు ఎవరు? పాపములో ఉన్న వ్యక్తిని రక్షించడానికి పాపము లేని దేవుడు కావాలి. ఊబిలో కూర్కొని ఉన్న మానవుని లేవనెత్తడానికి ఒక ఉన్నతమైన స్థావరమందు, ఒక ఉన్నత స్థలమందు ఉన్న దేవుడు కావాలి. చూచే నరునికి చూచే దేవుడు కావాలి. మాట్లాడే మనిషికి మాట్లాడే దేవుడు కావాలి. సంచరించే నరునికి సంచరించగలిగిన దేవుడు కావాలి. హృదయమున్న నరునికి హృదయము ఎరిగే దేవుడు కావాలి. కానీ ఈరోజు ఆ రక్షకుడిని విడిచి, ఆ రక్షణ దాతను విస్మరించి అనవసరమైన కార్యకలాపాలలో, వ్యర్థమైన కార్యక్రమాల యందు నిమగ్నమైన ప్రజల్ని మనం చూస్తున్నాము. ఆ రక్షణ జ్ఞానం యేసుక్రీస్తుని తన ఇంటికి చేర్చుకున్నాడు జక్కయ్య. అంతవరకు తన బ్రతుకు వేరండి, అంతవరకు తాను నడిచిన అనుభవాలు వేరండి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని తన ఇంట చేర్చుకున్నాడో, ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాడో, యేసుక్రీస్తు చెప్పాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంతకుముందు రక్షణ లేదా? లేదు. అంతకుముందు ఒక సుభిక్షతో ప్రశాంతంగా బ్రతకట్లేదా? లేరు. డబ్బు ఉండవచ్చు, పదవులు ఉండవచ్చు, ఆధిక్యతలు ఉండవచ్చు, ఆధిపత్యాలు ఉండవచ్చు, కానీ రక్షణ ఉన్నదా? నా ప్రియ సహోదరులారా, ఆ రక్షణ భాగ్యం మనకైనా మన కుటుంబానికైనా కలిగినప్పుడు ఆ కుటుంబాలు బ్రతికే బ్రతుకు ఒక ప్రత్యేకంగా ఉంటుందండి. వాళ్ళ యొక్క అనుభవాలలో ఆ విప్లవాత్మకమైన మార్పును మనం చూడగలుగుతామండి. గనుక నా ప్రియులారా, కోడెల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముల వలన కాదు, కానీ యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తమును మన కొరకు కార్చాడు. ఆ రక్తములో మనకు రక్షణ ఉంది, రక్షణ ఉంది. ఆ రక్తము చేత మనము కడగబడాలి అనే విశేషమైన వార్త ఇదిగో ఈరోజు నీకు చేరుతుంది. మరి నువ్వు రక్షించబడి ఉన్నావా? ఆ రక్షణకి నీ మనసునివ్వగలవా? ఆ రక్షకుడైన యేసయ్య కౌగిలికి పరుగెత్తుకుని రాగలవా? ఈ రక్షణ జ్ఞానం మనకు కావాలి. ఆఖరిగా ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తాను. అది పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత,
పిల్లలు చూడండి, ఈ వాక్యంలో యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ రోజున మనకు చాలా విషయాలలో అనుభవాలు ఉండొచ్చండి. కొందరికి కట్టే విషయంలో అనుభవాలు ఉండొచ్చు, కొందరికి కూల్చే విషయాలలో అనుభవాలు ఉండొచ్చు. ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క పనిని బట్టి అందులో వాళ్ళకి అనుభవాలు ఉంటాయండి. కానీ ఇవన్నీ ప్రక్కన పెడితే యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం, అంటే యేసుక్రీస్తుని అనుభవించిన ఆ అనుభవ జ్ఞానం మనకు ఉండాలండి. క్రైస్తవ కుటుంబాల్లో చూడండి, క్యాలెండర్లు ఉంటాయి, క్యాసెట్లు ఉంటాయి, పాటలు ఉంటాయి, మాటలు ఉంటాయి, కానీ యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం ఉండదండి. ఏమంటే యేసుక్రీస్తుని గురించి మీరు ఏమని చెప్పగలరు అనంటే బైబిల్ చదవండి అని చెబుతారు. యేసుక్రీస్తుని మీరు ఎంతకాలం వెంబడిస్తున్నారు, ఆయనను ఆరాధిస్తున్నారు, ఆయనను గురించి మీరు ఏమైనా 4 మాటలు చెప్పండి అని అంటే చర్చికి రండి అంటారు. చర్చికి రావడం బైబిల్ చదవడం కాదు, నీవేమని చెప్పగలవు, నువ్వు ఎలా అనుభవిస్తున్నావు ఆయన్ని, ఆయనతో నీకున్న సహవాసం ఏంటి. చూడండి, ఒక మాట మీతో చెప్తాను. ఒకసారి శిష్యులందరూ సమకూర్చబడ్డారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళని ఓ చక్కటి మాట అడిగాడు, నన్ను గూర్చి మీరు ఏమనుకుంటున్నారు అని. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్పారండి. అంటే వాళ్ళ అవగాహన అది, వాళ్ళ యొక్క పరిధి అది, వాళ్ళ యొక్క పరుగు అది. అందుచేత వాళ్ళ అనుభవాలు ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారండి. కానీ పేతురు మాత్రం స్పష్టంగా చెప్పాడు, నీవు పరలోకములో నుంచి దిగి వచ్చిన దైవ కుమారుడు అయ్యా. వెంటనే ప్రభు పేతురుని అభినందించాడండి. ఇది రక్తమాంసములు నీకు బయలుపరచలేదు, నా తండ్రి నీకు బయలుపరిచాడు. పేతురు 12 మందిలో ఒకడే అయినప్పటికీ అతని ధోరణి వేరండి. ఒకవేళ దుడుకుగా మాట్లాడినప్పటికీ అతని హృదయంలో ఉన్న భావన ప్రత్యేకించబడిందండి. నీవు పరలోకంలో నుంచి దిగి వచ్చిన దైవ కుమారుడివి అంటే ఆయన యేసుక్రీస్తుని అలా ఎరిగి ఉన్నాడండి. మరి మనం ఎలా ఎరిగి ఉన్నాము? అప్పులు తీర్చడానికి ఉన్న దేవుడని, రోగాలు తొలగించడానికి ఉన్న దేవుడని, ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఉన్న దేవుడని, ఇలాంటి వాటికి నియమింపబడిన దేవుడు అనుకుంటున్నామా? లేకపోతే నా జీవితంలో సర్వాధికారి అయిన ప్రభువు, సర్వసృష్టికర్త అయిన ప్రభువు, ఆయన సర్వ సృష్టికర్త అయి నన్ను నడిపించే నాయకుడైన దేవుడు అన్నట్లుగా ఆయనను ఎరిగి ఆ ఎరిగిన అనుభవాలతో ముందుకు వెళుతున్నామా? ఆలోచించండి. క్రైస్తవ కుటుంబాలలో పుట్టి పెరిగిన పిల్లల్ని, యవనస్తులైన వారిని యేసుక్రీస్తుని గురించి అడగండి, నోరు పెగలదండి. ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఆ శుభ సందేశం లేనందుచేత, ఆయనతో గడిపిన అనుభవాలు లేనందుచేత. కానీ ఆయనను ప్రతిదినం హత్తుకొని బ్రతుకుతున్న వాని యొక్క అనుభవాలు ఎలా ఉంటాయంటే, త్వరగా వ్రాయు వాని కలము వలె వాళ్ళ నాలుక పలుకుతుంది. వాళ్ళు ఆయనను గూర్చి అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఎందుకంటే ఆయనతో ఉన్న బంధం అలాంటి బంధం. మరి ఈ రోజున ఆయనతో నడిచిన, ఆయనతో గడిపిన అనుభవ జ్ఞానం కలిగి ఉన్నామా? లేకపోతే ఏదో నామకవాస్తిగా ఆచారపు మత్తులో కొనసాగిపోతున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. అంతమును గూర్చిన జ్ఞానం మనకు కావాలి. రెండవది, రక్షణను గూర్చిన జ్ఞానం మనకు కావాలి. మూడవది, క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం మనకు కావాలి. ఈ జ్ఞానం యుద్ధాయుధముల కంటే శ్రేష్టమైనది, వెండి బంగారముల కంటే శ్రేష్టమైనదని వాక్యం సెలవిస్తుంది. ఆ జ్ఞానము కొరకై ప్రభుని వేడుకుందాం, ఆ జ్ఞానాన్ని పొందుకుందాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. అయినా మేము ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని మీ లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాము. ఆ రీతిగా మా కడవరి స్థితిని యోచించుకునే జ్ఞానం, మీరు మాకు అనుగ్రహించే ఆ రక్షణ జ్ఞానం, మిమ్ములను అనుభవించుట వలన కలిగే అనుభవ జ్ఞానం
మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వ్యక్తిని ఆశీర్వదించి దీవించి మీ చిత్తం, మీ సంకల్పం, మీ ప్రణాళిక వారి ఎడల నెరవేర్చి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతా నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.